ఆళ్ళ భాస్కర్ గారు మీ అన్నగారు, మీ అన్నగారు కాకుండా మీరెందుకు మీ నాన్నగారు రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు? మా అన్నగారు బేసికలీ మా బిజినెస్ చూస్తూ ఉంటారు. ఏం బిజినెస్లు ఉంటాయి మీకు? మాకు ఏజెన్సీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నది, పోల్ట్రీ ఉన్నది. సో ఇవన్నీ చూస్తూ ఉంటారు. దాని తర్వాత అన్నగారు బేసికల్లీ ఏ ఎన్నికలు వచ్చినా కానీ లేకపోతే రాజకీయ పరంగానే కానీ స్ట్రాటజిస్ట్ లాగా ఉంటారు. పార్టీ పరంగా ఆర్గనైజేషన్లో కీలక పాత్ర వహిస్తారు. మీకు సపోర్ట్గా ఉన్నారా? ఆల్వేస్ అన్ని రకాలుగా మీకు నాన్నగారు సపోర్ట్గా ఉన్నారు. అయితే ఆళ్ళ నరేంద్ర గారు హిమాయత్ నగర్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, గోషామహల్ కావచ్చు, ఎక్కడ నిలబడినా గెలిచారు ఆయన. అయితే ఈ 3 ప్రాంతాలలో కాకుండా మీరు ఈరోజు మలక్పేటకు వచ్చారు. ఏంటి అసలు? అయితే తండ్రి గారి రాజకీయ వారసత్వం తీసుకున్నారు. ఆ పాత బస్సును నిలవడం జరిగింది చంద్రంగుట్ట, అక్కడ ఓడిపోయారు. తర్వాత బై ఎలక్షన్స్ వస్తే హిమాయత్ నగర్ వచ్చారు. తర్వాత అంతకంటే ముందు ఖైరతాబాద్ ఉన్నారు, ఖైరతాబాద్లో ఓడిపోవడం కూడా జరిగింది. సో దాని తర్వాత హిమాయత్ నగర్ అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మెదక్ పార్లమెంట్ వెళ్ళారు. మెదక్ పార్లమెంట్ వెళ్ళారు, అక్కడ గెలిచారు. అదంతా ఓకే. అంటే నాన్నగారి ప్రస్థానం ఉన్న ఇది కాకుండా మీరు ఈరోజు మలక్పేట ఎంచుకున్నారు. ఏంటి కారణం? మలక్పేటను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అసలు? ఒకటి, హైదరాబాద్ నుండి ఎంఐఎంని పారదోలడం, రెండోది పార్టీ నిర్ణయం, మూడోది మలక్పేటలో ఒక మంచి అభ్యర్థిగాని నిలబడితే ఖచ్చితంగా అక్కడ ఎంఐఎంని ఓడించడం ఖాయమనేది పార్టీ వాళ్ళందరినీ చూసింది. దాని తర్వాత నాకు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే బీజేపీకి హైదరాబాద్ని ఏమన్నా రిజిస్టర్ చేయించారా? హైదరాబాద్ బీజేపీ వాళ్ళది అనేసి ఏమన్నా? ప్రతి పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఎంఐఎంది రిజిస్టర్ చేసుకుందా? పాత బస్తీ ఎంఐఎంది అని, హైదరాబాద్ పార్లమెంట్ మాదే. మీరు ఎంఐఎంని పారద్రోలాలి అంటున్నారు కదా మీరు. అలాంటప్పుడు ఓకే, వాళ్ళు ఇది మా నియోజకవర్గం మేము గెలవాలి అంటూ గెలిపోవటం అనేది సహజము. కానీ ఇక్కడ పారద్రోలాలి, మీరు తరిమి వేయాలంటున్నారు, తరిమి కొట్టాలి అని మాట్లాడుతున్నారు. తరిమి వేయాలన్నప్పుడు హైదరాబాద్లో వాళ్ళు ఉండడానికి అనర్హులని మీరు భావిస్తున్నారా? మీరేమైనా బీజేపీ పార్టీకి అగ్రిమెంట్ చేసుకున్నారా? హైదరాబాద్లోని నియోజకవర్గాలన్నీ మావి అని. ఎందుకంటే పాలదోళన ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా విషపూరితమైనది. వాళ్ళు భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఇక్కడ తింటూ వందే మాతరం అన్నారు, భారత్ మాతాకి జై అన్నారు, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు, హిందూ దేవీ దేవతలను తిడుతూ ఉంటారు. ఒక తమ్ముడేమో పోలీసులను పక్క జరపండి 15 నిమిషాలలో హిందువులను నరుకుతా అంటాడు. ఇంకొక అన్ననేమో ఎవరేం చేసినా కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఉన్నా కానీ మీరు ఐఎస్ఐఎస్ సభ్యత్వం తీసుకోండి, వారి భావజాలను పుచ్చుకోండి, కానీ నేను మీకు వకాలత్ ఇస్తాను, మీకు లీగల్ సపోర్ట్ చేశాను అంటాడు. మరి ఇంకొకరేమో ఎవరినైతే పోలీస్ వాళ్ళను హత్య చేసినాడు వికారుద్దీన్, అట్లాంటి వాళ్ళు చావులకు పోతారు. మరి ఇటువంటి చర్యలు చేసినందుకు మరి అనేక మంది హిందూ కార్యకర్తలను, గోసేవ చేసుకునే వాళ్ళను అటాక్ చేయడం జరిగింది, వాళ్ళని చంపడం జరిగింది. ఇటువంటి పాత బస్తీని అనేక విధాలుగా అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ డెవలప్మెంట్ లేకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళని పాలదోలడం చాలా అవసరమని అంటాం. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఏదైతే రజాకార్ తత్వంతో పుట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ, మేము వారికి వ్యతిరేకం. అంటే మొత్తము పారదోలాలంటే వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచే తరిమివేయాలనుకుంటున్నారా, లేకపోతే ఆ నియోజకవర్గం నుంచి తరిమేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుండి పారదోయాలి. వాళ్ళకు అధికారంలో ఉండే హక్కు లేదు. అధికారంలో ఉంటే పాత బస్తీ ఒక కబంధాస్తాలు, విషపూరితమైన కబంధాస్తాల్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నల్గొండకు ఇంకో చోటికి వెళ్ళొచ్చా? ఇప్పుడు హైదరాబాద్ నుండి వాళ్ళు ఎట్లయినా అని ముంబైకి వెళ్ళినారు, వాళ్ళకి దెబ్బలు తిన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, వారు పొలిటికల్గా అనర్హులు. ఓకే, వీ విల్ నాట్ సపోర్ట్ అండ్ పీపుల్ విల్ నాట్ సపోర్ట్ దెమ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. అయితే నేను ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎంఐఎం పార్టీ అనే దాన్నే బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఒక మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేది ఎంతవరకు సమంజసం? బీజేపీ మతం పేరు చెప్పుకోవడం లేదా? లేదు. హిందుత్వవాదంతో ముందుకు పోవడం లేదా? హిందుత్వవాదం ద వే ఆఫ్. ఈ రోజు మీరు ముస్లిమ్స్ గురించి అంతలా మాట్లాడుతుంటే అర్థమవుతుంది కదా. హిందుత్వవాదం అనేది మా జీవన విధానం, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. వాళ్ళ విధానం ఎలా ఉంది? వాళ్ళ విధానం రాళ్లతో నిప్పును పుట్టిస్తున్నారా ఎవరు? ముస్లిమ్స్. ఇప్పుడు హిందువులను చూపించి పచ్చి మాంసం కాల్చుకొని తింటున్నారా? గోమాతలను చంపమని చెప్తున్నారు కదా. ఓకే, ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో
అవన్నిటికీ వ్యతిరేకంగా మీరు గోవులను చంపండి, గోవులను తినండి రెచ్చగొట్టే విధానంగా వాళ్ళు మాట్లాడడం లేదా? ఈ సమంజసమేనా? అంటే గోవులను కాపాడుకునే మన భారతీయ సంస్కృతి మాకు కాపాడుకునే అర్హత మాకు లేదా? హక్కు మాకు లేదా? మాకుంది కదా, దాన్ని ఎందుకు విరోధిస్తున్నారు? ఎక్కడైతే హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు ఉంటారో దాన్ని పాయింట్అవుట్ చేసి అటాక్ చేసే హక్కు ఎవరు ఇచ్చినారు అతనికి? అంటే హిందూ దేవి దేవతలను తిడితే మేము ఊకోవాలా? మేము అదేవిధంగా వాళ్ళ అల్లాని తిడితే ఊకుంటారా? మొన్న ఒక ఇష్యూ మీరు చూసినారు వరంగల్లో, అక్కడ ప్రేయర్ జరుగుతుంటే ఒక సాయిబాబా టెంపుల్లో భజన జరుగుతుంటే ఒకడు వచ్చి మా అజాన్కి ఆటంకం కలుగుతుంది బంద్ చేయని కొడితే ఆ పూజారి చనిపోయిండు. ఇటువంటి ఇష్యూస్ మేము కూర్చోవాలి, చప్పుడే చూసుకుంటా కూర్చోవాలా? అంటే ఇలా అంటే మతాల వద్ద విధ్వంసాలు పెంచుకుంటూ పోవడమేనా మీ లక్ష్యం? ఎప్పుడైనా చప్పట్లు రెండు చేతులతో ఉంటాయి. వాళ్ళ 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 చప్పుడు చేస్తున్నారు, మీరు పోయి కొడితేనే చప్పుడు వస్తుంది కదా, ఆగిపోతే ఆగిపోతుంది కదా. ఎవరు ఆపాలి? మేము ఎప్పుడు స్టార్ట్ చేసినాం? మేము ఆపడానికి కాదు కదా. ఒక క్రియకి ప్రతిక్రియ ఉంటుంది. ప్రతిదానికి చేతులు కట్టుకొని కూర్చోలేరు కదా ఎవరు. ఒక క్రియకి ప్రతిక్రియ ఉంటుంది. వారు చేసిన ప్రతిచర్య, చర్యకు ప్రతిచర్య కామన్. కాబట్టి మేము ఎప్పటివరకు అయితే సైలెంట్గా కూర్చొని రాజ్యాంగబద్ధంగా పోవాలి, మా హక్కులు మాకు ఉండాలని మేము వెళ్తుంటే, ఎన్నడైనా మీరు చూసినా మాకు సంఘటనలు చెప్పండి. మేము మొదటి చర్య మాది ఉంటుంది, అటాక్ చేసే చర్య మాకు ఉంటుందని. వినాయకులు పెట్టుకోవాలంటే ఆటంకం, గుడ్లతో కొడతారు, రాళ్ళతో కొడతారు. ఎందుకు? ఒక బస్తీ వాళ్ళ డామినేషన్ అయిపోతే ఇక మాకు అక్కడికి పోయే హక్కు లేదా? ఇప్పుడు పీర్ల పండుగ, వినాయక పండుగ అంతా కూడా కలిసి హిందూ ముస్లిమ్స్ కలిసిమెలిసి చేసుకుంటున్నారు కదా, ఒక సోదరులాగా. మేము ఏది చెప్తున్నాము? కలిసి చేసుకున్నాం. ఇప్పుడు దర్గాలకు ఎక్కువ హిందువులే పోతారు. దర్గాలకు మీకు తెలియని విషయం కాదు, ఊర్లలో పీర్లు హిందువులే ఎక్కువ మంది లేవడతారు. మేము అందుకే చెప్పిన, నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు. మేము ఏదైతే రజాకర్తత్వంతో ఆలోచన విధానం, ఈ మధ్య రెచ్చగొట్టే ధోరణి, అందరినీ విభజించి పాలించాలనే ఆలోచన, ఒక ఓటు బ్యాంకు, ఒక గవర్నమెంట్కి సపోర్ట్ చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనే ఆలోచన, ఇటువంటి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ పొద్దు గడుపుకుంటున్నారు. దీనికి మేము వ్యతిరేకం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.